లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మరికొన్ని రోజులు గడిస్తే 2024కి శుభం కార్డ్ పడనుంది. ఈ క్రమంలో భారీ ఆశలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతామంటూ 2024లోకి ఘనంగా అడుగుపెట్టారు స్టార్ హీరోలు. మరి ఎవరు తమ సినిమాలతో కలెక్షన్లు కొల్లగొట్టారో, ఎవరు డిజాస్టర్స్తో ఉసూరు మనిపించారో మనము ఓ లెక్కేద్దాం రండి. ఈ ఏడాదైనా తమ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులని తమవైన సినిమాలతో అలరించాలని 2024 సంవత్సరాన్ని ఘనంగానే ప్రారంభించారు టాప్ హీరోలు. ముఖ్యంగా కొత్త ఏడాది ప్రారంభంలోనే వచ్చే పొంగల్ సీజన్ టార్గెట్ చేసుకుని వచ్చిన పలువురు టాప్ హీరోలకి 2024 సంక్రాంతి అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. వీటిలో ఎన్నో అంచనాలతో మహేష్ బాబు గుంటూరు కారం పండగ బరిలో దిగింది. సహజంగానే మహేష్ త్రివిక్రమ్ కాంబో అనగానే అందరిలో ఓ ఆసక్తి ఉంటుంది. దానికి టీజర్ ట్రైలర్ అదరగొట్టాయి. ఇక కుర్చీ మడత పెట్టే సాంగ్ ఫుల్ వైరల్ అయ్యింది. మరోవైపు మహేష్ మాస్ లుక్ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెంచేసింది. తీరా సినిమా విడుదలయ్యాక మాత్రం సాధారణ ఆడియన్స్ నే కాక ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. ఇక ఇదే సంక్రాంతికి వెంకటేష్ సైంధవ్ సినిమాతో వచ్చాడు. నిజానికి వెంకటేష్ కి సంక్రాంతి మంచి సెంటిమెంట్ సీజన్. మరోవైపు సైంధవ్ మంచి స్టైలిష్ యాక్షన్ గా ఒక యూనిక్ పాయింట్ తో తెరకెక్కింది. దీంట్లో ఉన్న వెంకటేష్ కూడా చాలా కొత్తగా కనిపించాడు. అయినప్పటికీ సినిమా పొంగల్ బరిలో నిలబడలేకపోయింది. అయితే సంక్రాంతి మూడుకి ఈ సినిమా మ్యాచ్ కాలేదని, మామూలు సీజన్ లో వచ్చింటే ఈ సినిమాకి బెటర్ రిజల్ట్ ఉండేదేమోనన్న వార్తలు వినిపించాయి. ఏది ఏమైనా సంక్రాంతికి సైంధవ్ తో వచ్చిన వెంకీ మామకి 2024 కలిసి రాలేదనే చెప్పాలి. ఇక టాలీవుడ్ మన్మధుడు నాగార్జున నాసామి రంగాతో వచ్చాడు. ఈ సినిమా కథ కూడా సంక్రాంతి, కనుమ, భోగి చుట్టూ తిరగడం విశేషం. ఇక పాటల్లో బ్యాక్ డ్రాప్ లో కూడా పండగ కళ కనిపించింది. అయితే ఈ సినిమా మరీ బ్లాక్ బస్టర్ అవ్వలేదు, కానీ ఈ మధ్య కాలంలో నాగార్జునకి ఓ మంచి రిలీఫ్ ఇచ్చిన సినిమాగా నిలిచింది. గొప్ప లాభాలు రాలేదు, కానీ ఎలాంటి నష్టాలు లేకుండా బయటపడ్డాడు మన టాలీవుడ్ కింగ్. ఇక ఇదే 2024కి ఏకంగా 2 సినిమాలతో వచ్చిన రవితేజకి ఈ ఇయర్ అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలు 2 బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. పొంగల్ బరిలో రావాల్సిన ఈగల్ థియేటర్స్ దొరక్క ఫిబ్రవరికి షిఫ్ట్ అయి సోలో డేట్ దక్కించుకున్నప్పటికీ బాక్సాఫీస్ ముందు నిలబడలేకపోయింది. ఇక బాలీవుడ్ రైట్ సినిమాని మిస్టర్ బచ్చన్ గా రీమేక్ చేసిన హరీష్ శంకర్ పాటలు, ప్రోమోలతో ఆసక్తిని పెంచాడు, కానీ సినిమాని మాత్రం హిట్ చేయలేకపోయాడు. ఇక ఈ 2 సినిమాల్ని నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ నష్టాలని చూసింది. ఇక కల్కితో ప్రభాస్ మరో పాన్ ఇండియా హిట్ కొట్టారు. చాలా అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. సౌత్ ఇండియా హీరోలలో 1000 కోట్లకు పైగా వసూళ్లను 2 సార్లు రాబట్టిన తొలి హీరోగా ప్రభాస్ కల్కితో రికార్డ్ క్రియేట్ చేశారు. బాహుబలి 2 10 రోజుల్లో 1000 కోట్లు వసూలు చేస్తే కల్కి 2898 AD 15 రోజుల్లో ఆ రికార్డ్ ని అందుకుంది. అలాగే నార్త్ అమెరికాలో $17 మిలియన్ వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డ్ ని బద్దలు కొట్టడం విశేషం. ఇక దేవరాతో ఎన్టీఆర్ సంచలనం సృష్టించాడనే చెప్పాలి. ఈ సినిమా విడుదలకు ముందే అనేక రికార్డులను బద్దలు కొట్టడం విశేషం. నార్త్ అమెరికాలో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్ ద్వారా $1 మిలియన్ కు చేరిన ఫస్ట్ ఇండియన్ మూవీగా అరుదైన రికార్డ్ సృష్టించింది. విడుదల తర్వాత ఈ రికార్డులు కొనసాగాయి. వరల్డ్ వైడ్ గా 500 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఇక ఈ దేవరుడు 52 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకోవడం ఇక్కడ మరో విశేషం. ఇక మీరంతా ఒకెత్తు, నేనొక్కడిని ఒకెత్తు అన్నట్టుగా పుష్ప 2తో 2024కి పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇచ్చాడు మన అల్లు అర్జున్. కేవలం వారం రోజుల్లోనే 1000 కోట్లు కలెక్ట్ చేసిన పుష్ప 2 ఇండియన్ సినిమా హిస్టరీలోనే అరుదైన రికార్డ్ ని సృష్టించింది. పుష్ప డైలాగ్స్ కి, మేనరిజం కి మరోసారి ఫిదా అయ్యారు ఆడియన్స్. ప్రస్తుతం సినిమా బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులను కొల్లగొట్టే దిశగా దూసుకెళ్తోంది. దీంతో 2024 ఇయర్ ని తెలుగు ఇండస్ట్రీకి ఒక తీపి జ్ఞాపకంగా మిగిల్చాడు మన అల్లు అర్జున్. ఇక ఈ టాప్ హీరోల సంగతి ఇలా ఉంటే, మేము వచ్చే ఏడాది పలకరిస్తామంటూ బాలకృష్ణ, చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్లు తమ సినిమాలను 2025కి పోస్ట్ పోన్ చేసుకున్నారు. చూడాలి మరి వచ్చే ఏడాది తెలుగు సినిమా ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో. For more videos like this, subscribe Big TV channel.